ఫ్రెండ్స్ ఫోన్ చేసి బయటికి పోవాలి. నేను బయటికి పోతానా? చెప్పండి. సరే. హలో 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 బిడ్డా, ఏం చేస్తాను? తిన్నారా? తిన్నాం బిడ్డా. ఏం లేదు బట్టినే ఉన్నాం కానీ ఇప్పుడే వాళ్ళ దోస్తు దగ్గర పోయిండు, ఎటో పోయిండు, వాళ్ళ అక్కడ పోయిండు, వాళ్ళకి ఫోన్ చేసిన కూడా పోయిండు. అయ్యో హాస్టల్ వేసిరా బిడ్డ? ఎందుకు బిడ్డ హాస్టల్ వేసుడు? పిల్లగాడు ఎట్లుంటాడు బిడ్డ? గంట చిన్న చల్లి తాగడం అంటారు అంటే ఎట్లుంటాడు? అయ్యో గట్లెందుకు అంటావు బిడ్డ? చదువు వస్తలేదంటే ఎట్లున్నా మెల్లగా చెప్పుకోవాలి కుదిరేకిచ్చి కానీ గట్లా అంటే బిడ్డ. వేసిరా? వేసిరా? మరి ఆయన తెలుసా బిడ్డ? తెలియదు కావచ్చు కదా. ఎట్లా సరేగా చెప్తే ఎట్లా షాక్ అవుతారో ఏమో మరి. సరే బిడ్డ, మరి మీ ఇష్టం, ఇక నేనేం చేస్తా కానీ. సరే 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 బిడ్డ. మా మమ్మీ ఏదో అమ్మమ్మతోని ఏదో హాస్టల్ గురించి అంటూను, నాకు చెప్పకుంటే ఏదో హాస్టల్ గురించి అట. మేము పోయి అమ్మమ్మని తెలుసుకుంటాము. ఏదో హాస్టల్ గురించి మాట్లాడుతారు, ఏంటిదని? భయపడకు. నిజం చెప్పు. ఎందుకు నిజం చెప్పు. నిజం ఏమున్నది? మా మమ్మీ నిజమే హాస్టల్ గురించి చెప్పింది. ఎవరి గురించి? హాస్టల్ గురించి అయితే ఏమైతే భయం అవుతుందా? నువ్వు చెప్పు. మంది ఉంటారు కదా, దోస్తులు ఉంటారు, మంచి పిల్లలు ఉంటారు. చెప్పకుండా మరి ఇప్పుడు లాస్ట్ లో నన్ను వేసిన తర్వాత చెప్తారంటే మనం పోతావో పోవని వాళ్ళ భయం. దోస్తులు ఎక్కువ అవుతారు, దోస్తులు ఎక్కువ అవుతారు, ఇక అవుతలేవట. మరి మీ డాడీ తింటానట, మరి ఏం చేయమంటారో చెప్పు. మరి ఏమన్నంటే నా గౌరవం అంటారు మమ్మీ, మరి నేనేం చేయాలి చెప్పు. మరి నేనైతే మా అమ్మతో మాట్లాడతా కానీ పోకుంటే తీసుకోపోతా మీ డాడీ. గంత కోపంగా నువ్వు చేస్తా మళ్ళీ ఈ చెరువులకు వస్తాను ఇక పోవాలి. మంచిగా ఉంటుంది, ఏం కాదు అక్కడ పోవాలి. పోవాలి పోవాలి, మంచిగా ఉంటుంది. గంత కోపం చేస్తాను ఎందుకు చెప్పు? గంత కోపం ఎందుకు చేస్తావు? పోవాలి, మాయవారు మంచిగా ఉంటుంది, అలా ఏం కాదు. హలో, నేను రానమ్మా ఇంటికి. ఇప్పుడు ఇంటికి వస్తే ఇప్పుడు నేను ఆడికి పోను హాస్టల్కి. నేను పోను. అది ఇప్పుడు నేను డాడీకి వచ్చి చెప్తాను అంతే. నా నేను రాను. అమ్మ నేను ఇంటికి పోతానా? నేనైతే హాస్టల్ రాను. నేను రాను, వస్తాను. బాధ పెట్టు మమ్మీ, బాధ పెట్టదు. అయ్యా ఎంత కోపం చేస్తా? అంత కోపం చేయకు. ఇగో బాధపడదు.